హాయ్. గుండె సమస్యల గురించి టాపిక్ వచ్చిన చాలా సందర్భాల్లో కొంతమంది కామన్గా ఓ సలహా ఇస్తుంటారు, హార్ట్ చెకప్ చేయించుకో అని. ఇటీవల పెరుగుతున్న గుండెపోటు మరణాల కారణంగా ప్రతి సంవత్సరం కోట్ల మంది హెల్త్ చెకప్లు చేయించుకుంటున్నారు. అందరూ రిపోర్ట్లు చూస్తారు, పెద్దగా రిస్క్ లేదండి అంటూ డాక్టర్లు నమ్మకంగా చెప్తారు. దీంతో గుండె బాగానే ఉందిలే అనే భరోసాతో ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. తాజా పరిశోధన ప్రకారం హార్ట్అటాక్ వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిని ప్రస్తుత హెల్త్ స్క్రీనింగ్ పద్ధతులు ముందుగా గుర్తించలేకపోయాయి. గుండెపోటు రావడానికి 2 రోజుల ముందు చెక్ చేయించుకున్న వాళ్ళని కూడా ముందుగా అలర్ట్ చేయలేకపోయాయి. లక్షణాలు లేవు, రిస్క్ స్కోర్లు కూడా నార్మల్, అయినా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ పరిశోధన గురించి విన్న తర్వాత చాలామందికి మైండ్లో ఓ డౌట్ వస్తుంది. మనం ఉపయోగిస్తున్న ఈ స్క్రీనింగ్ పద్ధతులు నిజంగా ప్రమాదాన్ని గుర్తిస్తున్నాయా, లేదా గుండెపోటును గుర్తించలేపే మనకు తప్పుడు భద్రతాభావాన్ని ఇస్తున్నాయా అని. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ పద్ధతులు ఎలా పనిచేస్తున్నాయనేది కూడా తెలుసుకోవాలి. అమెరికా లాంటి దేశాల్లో గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడానికి సాధారణంగా ASCVD అనే రిస్క్ స్కోర్ను ఉపయోగిస్తారు. ఇది వయసు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, షుగరు, జెండరు, జీవనశైలి లాంటి అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఈ స్కోర్ ద్వారా రానున్న 10 ఏళ్లలో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎంత ఉందో అంచనా వేస్తారు. ఈ స్కోర్ ఒక నిర్దిష్ట స్థాయిని దాటితే మందులు, జీవనశైలి మార్పులు లాంటి నివారణ చర్యలు సూచిస్తారు. స్కోర్ తక్కువగా ఉంటే పెద్దగా ఆందోళన అవసరం లేదని భావిస్తారు. అయితే తాజా పరిశోధన ఇదే విధానంపై ప్రశ్నలు వేస్తోంది. అమెరికా, కెనడాకు చెందిన పరిశోధకులు 65 సంవత్సరాల లోపు వయసున్న 465 మంది రోగుల వైద్య రికార్డులను విశ్లేషించారు. వీళ్ళందరూ 2020 నుంచి 2025 మధ్య కాలంలో మొదటిసారి గుండెపోటుకు చికిత్స పొందినవారే. వారి వైద్య చరిత్ర, బీపీ, కొలెస్ట్రాల్ లాంటి వివరాలన్నింటినీ గుండెపోటు రావడానికి ముందు స్థితితో పోల్చి చూశారు. ఈ డేటా ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ విషయం వైద్యులనే కాదు, సాధారణ ప్రజలను కూడా కలవరపెట్టేలా ఉంది. గుండెపోటు రావడానికి కేవలం 2 రోజుల ముందు చెక్ చేసినప్పుడు ఈ రోగుల్లో 45% మందిని ASCVD స్కోర్ తక్కువగానే రికార్డ్ అయింది. అంటే వాళ్లకు అదనపు పరీక్షలను కానీ, ముందస్తు నివారణ చికిత్సలను కానీ సిఫార్సు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గుండెపోటు వచ్చే ప్రతి వ్యక్తికి ముందుగా లక్షణాలు ఉండవు. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు రావడం లాంటి లక్షణాలు చాలా మందిలో కనిపించకపోవచ్చు. ముఖ్యంగా యువత, మహిళలు లేదా ఇతర వ్యాధులు లేని వ్యక్తుల్లో గుండెపోటు పూర్తిగా సైలెంట్గా రావచ్చు. రిస్క్ స్కోర్ తక్కువగా ఉండడం, లక్షణాలు లేకపోవడం అంటే సురక్షితంగా ఉన్నామన్న అర్థం కాదని అధ్యయనం మరోసారి గుర్తు చేస్తుంది. అందుకే ఇప్పుడు పరిశోధకులు మరో దిశగా ఆలోచిస్తున్నారు. కేవలం రిస్క్ స్కోర్లు, లక్షణాలపై ఆధారపడకుండా నిజంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయిందా లేదా అన్నదాన్ని ముందుగానే గుర్తించే పరీక్షలు అవసరమని సూచిస్తున్నారు. ఒకవేళ రక్తనాళాల్లో ఫ్యాట్ తీవ్రంగా పెరిగిపోతే చాలా సంవత్సరాల పాటు లక్షణాలు కనిపించవు, కానీ ఏదో ఒక రోజు అది ఒక్కసారిగా ప్రాణాలను చంపేస్తుంది. దీన్ని బట్టి ఇప్పటికే మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. గుండెపోటు ఒక్కసారిగా వచ్చే ప్రమాదం కాదు. దానికి ముందు చాలా కాలంగా శరీరంలో ఒక కథ నడుస్తూ ఉంటుంది. ఆ కథను మనం వినలేకపోతున్నాం. రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని ఏమీ పట్టనట్లు ఉండిపోవడం ప్రమాదకరం కావచ్చు. సరైన సమయంలో సరైన పరీక్షలు, వ్యక్తిగతంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోట్లను ముందే నివారించే అవకాశం ఉంటుంది.